దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. అలాగే టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారికి కూడా హృదయపూర్వక శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి కుటుంబాల్లో దేవుడు వారిని బలపరిచి వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ వారంలో చాలా చోట్లకి వెళ్తే అంటే ఒకటేమో ఇలాగ ఆలమూరుకి వెళ్ళాం, ఒకటేమో ఇలాగా అల్లవారం గీసి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలామంది చెబుతున్న విషయం ఏంటంటే, అయ్యా మిమ్మల్ని టీవీలో చూసాం, మీ వాక్యాన్ని వింటున్నాం ప్రతిరోజు అని చాలామంది చక్కని సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఆలమూరు అయితే ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళాం. ఇల్లు ఓపెనింగ్కి వెళ్తే ప్రార్థన అయిపోయిన తర్వాత నేను భోజనం చేయడానికి వెళ్ళాను. పాపం ప్రార్థన అయిపోయినప్పటి నుంచి ఒక ఆవిడ రోడ్డు మీద నిలబడి ఉంది. నేను ఎప్పుడు వస్తానా ఇంచుమించు గంటన్నర నిలబడి, మరి భోజనంకి వెళ్ళి నిన్న వచ్చేస్తామేంటి, ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రార్థన చేసి అలాన్నీ మాట్లాడి విషయాలన్నీ మాట్లాడుకుంటే గంటన్నర ప్రార్థన అయిన తర్వాత గంటన్నర వరకు అలా నుంచుని ఉండి నేను రాగానే అయ్యారు వందనాలమ్మా ఏం మామూలుగా వందనాలు చెప్తున్నాయేమో అనుకుంటే అయ్యి వెళ్ళిపోకుండా అయ్యారు మీకోసం నుంచున్నారండి. ఏమంటే మీ వాక్యం విన్నానంటే, ఇది ప్రతిరోజు టీవీలో వాక్యం వింటున్నాను, మీతో ప్రార్థన చేయించుకోవాలనిపించిందండి అందే. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది టీవీలో వాక్యం వినడం ద్వారా ఆశీర్వదింపబడుతూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు, విశ్వాసంలో బలపరచబడుతూ ఉన్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ వారందరిని అభినందిస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి ఇలాంటి సాక్ష్యాలు నన్ను ఎలా బలపరుస్తూ ఉంటాయంటే, ఎప్పుడు ఇలాంటి సాక్ష్యాలు వింటూ ఉంటానంటే, నేను ఎప్పుడైతే ఇంక టీవీ కార్యక్రమం ఆపేద్దాం అనుకుంటానో అప్పుడు ఇలాంటివి వినబడుతుంటాయి. నిజం అనుకుంటా ఉంటాను, నేను టీవీ కార్యక్రమం ఎందుకులే ఆపేద్దాం, నెలకు 5,000 ఖర్చు పెడుతున్నాం, ఎవరు ప్రోత్సహించడం లేదు, ఎవరు ఇవ్వడం లేదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, చాలా కష్టపడి ప్రోగ్రామ్ ఇవ్వాల్సి వస్తూ ఉంది, ఎందుకు వచ్చిందిలే కార్యక్రమం ఆపేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అలాగ అనిపించినప్పుడల్లా దేవుడు ఎవరో ఒకరిని ఎలా ప్రోత్సహించి ఇలాంటి సాక్ష్యాలు వినిపిస్తూ ఉన్నప్పుడు మరలా అనిపిస్తూ ఉంటాడు, సర్లే దేవుడే ఉన్నాడు, కొంతమందిని అయినా వాక్యం ద్వారా బలపరచబడుతున్నారని చెప్పి మరలా విశ్వాసంలో పుంజుకుని పనిని సాగించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నైతే కందిగట్ల వారిపేటలో భోజనం చేస్తూ ఉన్నాం. భోజనం చేస్తుంటే ఎవరో మేము పైకి వెళ్ళటం, భోజనం చేయడానికి పైకి వెళ్ళడం చూసిందట. మళ్ళీ ఈయన దొరుకుతాడు లేదనుకుంది ఏంటో, మా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసింది పైకి. పరిగెత్తుకుంటూ వచ్చేసి భోజనం చేస్తుంటే అప్పుడు అయ్యారు వందనాలు అందరు. వందనాలమ్మా, నేను ఎప్పుడు చూడలేదు, బాగున్నారు అయ్యారు అంత బాగున్నారన్న. మరి బాగోదా మరి మనం అడగకపోతే, మీరు బాగున్నారమ్మా అన్న. బాగున్నా అన్న. నేను తెలిసిండి అయ్యారు అంత. నువ్వు పలకరించావు కదమ్మా అన్నారు. అయ్యగారు మిమ్మల్ని ప్రతిరోజు టీవీ చూస్తున్నాం అయ్యగారు, వాక్యం వింటున్నాం, మీ వాక్యం ద్వారా మేము చాలా బలపరచబడుతూ ఉన్నాం అయ్యగారు, అందులో మాట చెప్పి వెళ్దామని వచ్చాను అయ్యగారు అంతే. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు ఎంతో ఉత్సాహం, పడినటువంటి కష్టమంతా మరిచిపోతాం, పడ్డ బాధలన్నీ మరిచిపోతూ ఉంటాం. ఎందుకంటే ప్రతి నెల టీవీ కార్యక్రమానికి వేలాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం. మామూలు విషయంగా దేవుడు చిన్న సంఘాన్ని ఇచ్చాడు. ఈ చిన్న సంఘంలో
అన్ని వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం. మనం టీవీ కార్యక్రమం ఒకటే కాదు చేయటం, ప్రతి నెల ఇంచుమించు 20 కుటుంబాలకి ఆర్థికంగా కిరాణా సహాయం చేస్తూ ఉన్నాం. ప్రతి నెల చిల్డ్రన్ ప్రోగ్రాం పెడతా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఒక ఆయన అన్నాడట, పైనుంచి రాకపోతే అన్ని పనులు ఎక్కడ చేస్తాడో అన్నాడట ఒక ఆయన. ఎక్కడి నుంచి అట? పైనుంచి రాకపోతే. నిజంగా చెప్పనా, నాకు పైనుంచే వస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పైనుంచి? పరలోకం నుంచి వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. మీరు అనుకునే పైకి నుంచి కాదు, అంతకు పైనుంచి వస్తూ ఉన్నాయి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. సంఘ బిడ్డలుగా మీరు అందరూ ఇస్తున్నటువంటి కానుకలు, అర్పణలు, దశమ భాగాలు మేము పొట్టన వేసుకోకుండా దేవుని పనిని కొనసాగిస్తూ ఉన్నాం. దేవుని పనిని చేస్తూ ఉన్నాం. దేవుని పనిని కొనసాగిస్తూ ఉన్నాం. మా జీవితం, మా భవిష్యత్తు ఎలా ఉన్నా కానీ దేవుని పని జరగాలనేటువంటి ఆశతో, దేవుని కార్యం జరగాలన్నటువంటి తాపత్రయంతో దేవుని పనిని సాగిస్తూ ఉన్నాం. అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు సహకరిస్తున్నటువంటి సంఘ బిడ్డలందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, వారందరినీ ప్రభువునందు అభినందిస్తూ, అంతకు నూరెంతల ప్రతిఫలము వారి కుటుంబాల్లో ప్రభు దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా క్లుప్తంగా గబగబా వాక్యాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల గురించి చాలా స్పష్టమైనటువంటి వివరణ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల గురించి రాశాడు. అనేక మంది భక్తులు, ఆ భక్తులు చేసిన మంచి పనులు రాశాడు, చెడు పనులు రాశాడు. ఏది దాయలేదు. పరిశుద్ధ గ్రంథంలో దేన్ని దేవుడు దాచిపెట్టలేదు, అన్నిటినీ రాశాడు. మొన్న ఒక ఆయన కరపత్రికలు పంచిపెడుతూ ఒక వ్యక్తి దగ్గర కరపత్రిక పట్టుకెళ్ళి ఇస్తే ఆ వ్యక్తి అంటున్నాడు, నీ బైబిలు ఎంత బూతు పుస్తకమో తెలుసు అని చెప్పి ఆ పత్రికలు పంచిపెట్టేటువంటి వ్యక్తి చేత ఆదికాండం 19:36 చదివించాడు. అంటే లోతు తన యొక్క బిడ్డలతో చేసినటువంటి తప్పును చదివించి అంటాడు, బైబిల్లో ఇలా చేయమని ఉంది, ఇది నువ్వు చేస్తావా? ఎంత తప్పు రాశాడు చూసావు బైబిల్లో, ఇలాంటి తప్పులే రాశాడు బైబిల్లో, ఇలాంటి దరిద్రం ఉంది బైబిల్లో, ఇలాంటి భూతపత్వం నమ్మటా మమ్మల్ని అని చెప్పి పాప ఆ సేవకుని చాలా ఇబ్బంది పెట్టాడు. పాప ఆ సేవకుడు నోట్లో మాట్లాడక ఏమీ మాట్లాడలేదు. కానీ నేను మంచి విషయం చెప్తాను. బైబిల్లో ఒక భక్తుడు లేకపోతే ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు అది. కానీ నీ పురాణాలు నువ్వు చదివావు ఎప్పుడైనా? నీ ఇతిహాసాలు చదివావు ఎప్పుడైనా? మీ భారతం చదివావు ఎప్పుడైనా? మీ భాగవతం చదివావు ఎప్పుడైనా? నీ రామాయణం చదివావు ఎప్పుడైనా? నా దగ్గర ఇది మనుధర్మశాస్త్రం అని ఒక పుస్తకం ఉంది. అది సహోదరులు సాంబశివరావు గారు రాశారు పుస్తకాలు. 2 పుస్తకాలు రాశాడు ఆయన. టైటిల్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ అందులో మనుధర్మశాస్త్రంలో లేకపోతే హిందూ పురాణాల్లో హైందవులు దేవుళ్ళుగా కొలుస్తున్నటువంటి వారు చేసినటువంటి జగుప్సాకరమైనటువంటి కార్యాలన్నీ ఉన్నాయి. నేను ఒక 30-40 పేజీలు చదివాను. చదువుతుంటే ఎంత దరిద్రం ఉంది ఏంట్రా బాబు ఇందులో అనుకున్నాను. కారణం ఏంటంటే బైబిల్లో కూడా తప్పులు ఉన్నాయి. నేను కాదంటలేదు. ఏ తప్పులు? మనుషులు చేసిన తప్పులు. కానీ పురాణాల్లో ఉన్న తప్పులు ఎలాంటివో తెలుసా అండి? దేవుళ్ళు చేసిన తప్పులు. అవి మనుషులు కాదు,
దేవుళ్ళుగా పూజించేవారు, దేవుళ్ళుగా పూజింపబడుతున్న వారు చేసినటువంటి తప్పులు. ఒక ఆయన అది చెప్పుకోవడానికి కూడా సిగ్గుసేటు, అంత దరిద్రంగా ఉంటాయన్నమాట. అది చదువుకోవాలి, ఇంక తప్పదే ఇక చెప్పుకోవడానికి బాగోదు. ఇంక ఇంతమందిలో అంత దరిద్రాన్ని చెప్పుకుంటే ఇక అది బాగోదు, ఇక సభా మర్యాద అనిపించదు అనమాట, అంత దరిద్రంగా ఉంటుంది. ఒక ఆయన అయితే ఆయనకే పూజ చేసేటువంటి, ఆయనకే యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణుల యొక్క స్త్రీల దగ్గరికి వెళ్ళి చాలా దరిద్రంగా ప్రవర్తించాడు. ఆయనకు పూజ చేసే పిల్లల్నే, ఆయనకు పూజ చేసే బ్రాహ్మణుల యొక్క స్త్రీలనే పాడు చేసినట్లుగా పురాణాల్లో ఉంది. ఇంకో దరిద్రం చెప్పరా, ఆ బ్రాహ్మణులు శపిస్తే ఈయనకి శాపం తగులుతుంది. బ్రాహ్మణుడు శపిస్తే దేవుడిగా పూజింపబడుతున్న వాడికే శాపం తగులుతుంది. మరి ఇది ఎక్కడ దరిద్రమో తెలియదు. అంటే దేవుడు అనబడిన వాడికంటే బ్రాహ్మణుడే గొప్పడు కదా. ఇంకో దరిద్రం చెప్పరా, బ్రహ్మ అనేవాడు సరస్వతి అనేటువంటి ఒక అమ్మాయిని తయారు చేస్తే అమ్మాయి అందాన్ని చూచి మోహించి ఇంక చెప్పుకోకూడదు, దరిద్రం. అమ్మాయిని వివాహం చేసుకున్నాడట. ఇలాంటి 1, 2 కాదండి. నా దగ్గర పుస్తకం ఉంది, మీరు ఎవరైనా చదవాలనుకుంటే ఇంటికి వచ్చి చదివట్టుకి వెళ్ళొచ్చు. పుస్తకం మాత్రం ఇంటికి ఇవ్వరు. దేవునికి స్తోత్రం. నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇది భారతం భాగవతం అని ఒక పుస్తకం ఉంది. అది రంగనాయకమ్మ గారు రాసినటువంటి పుస్తకాలు. నేను అంటాను, ఇలాంటి వాళ్ళందరికీ ఈ పుస్తకాలు చదవండి ఒకసారి. బైబిల్ చదివే ముందు మీ పురాణాలు చదవడం మానేసి బైబిల్ ఎవడో అది తప్పు ఉందని చెప్పగానే అది పట్టుకుని వేలాడటం కాదు. ఇది చదవండి, మీ పురాణాలు చదివి అప్పుడు మా బైబిల్ దగ్గర రండి. ఇందులో మనుషులు చేసిన తప్పిదాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? మంచి చేస్తే ఎలా దీవించబడతారో, చెడు చేస్తే ఎలాగూ శపింపబడతారో, చెడు చేసిన వారిని దేవుడు ఎలాగూ శపించాడో, ఎలాగూ వారి సంతానాన్ని ఇబ్బంది పెట్టాడో, దీవించబడిన లేకపోతే దేవుడికి లోబడిన వారిని ఎలాగూ దీవించాడో బైబిల్లో చాలా స్పష్టంగా రాశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం విందాం, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో రాయబడినటువంటి భక్తులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదును దేవుడు ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదునిచ్చాడు. అంటే మాట్లాడిన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇంతకుముందు మాట్లాడిన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బైబిల్ మీద తప్పు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వారికి చెప్పడం. అంతేగాని హిందువుల్ని కించపరచడం నా ఉద్దేశం కాదు, లేకపోతే వాళ్ళని అవమానపరచడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే హిందువుల్లో చాలా మంచోళ్ళు ఉన్నారు, పరమత సహనం కలిగిన వాళ్ళు ఉన్నారు, అందులో చెడ్డోళ్ళు ఉన్నారు. ఇది చెడ్డవారికి సమాధానమే తప్ప మంచివారికి అది సమాధానము కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, దైవ భక్తులందరికీ, దేవుని భక్తులకి కొంతమందికి దేవుడు కొన్ని బిరుదులు ఇచ్చాడు. అందులో మనం చూస్తే నోవాహు దేవుడు మంచి బిరుదు ఇచ్చాడు. ఏంటి ఆ బిరుదు అంటే, అతడు తన తరములందిటిలో కూడా యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు. దేవుడు మోషేకు ఒక బిరుదునిచ్చాడు. ఏంటట? అతడు సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. ఇంకా దావీదుకు ఒక బిరుదుని దేవుడు ఇచ్చాడు. ఏంటట? దావీదు నా హృదయానుసారుడు అని రాస్తాడు. నా హృదయానుసారుడు, దేవుని యొక్క హృదయానుసారుడు. అలాగే మరొక బిరుదు మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాముకి దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు. అబ్రహాముడు దేవుడు ఏమని పిలిచాడు తెలుసా? నా స్నేహితుడు అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 3 పర్యాయాలు అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం అక్కడ అంటాడు, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా అంటాడు. ఎవరట? నా సేవకుడు, నా యొక్క స్నేహితుడైన అబ్రహాము అంటాడు.
రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే అంటాడు. అంటే ఏంటంటాడు, నీ స్నేహితుడైన అబ్రహాము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనాలు ఉన్నాయి. అక్కడ రాస్తాడు, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్రం. 3 పర్యాయాలు అబ్రహాము దేవుని స్నేహితుడని చెప్పబడింది. అబ్రహాము మనుషునికి స్నేహితుడు కాదు. అబ్రహాముకి స్నేహితుడు ఎవరు? దేవుడే స్నేహితుడు. దేవునికి స్తోత్రం. అసలు స్నేహం ఎలా ఏర్పడుతుందండి? స్నేహం ఏర్పడడానికి కారణం ఏంటండి? ఒకరు స్నేహితులు ఎలా ఉండగలిగారండి? స్నేహితులు ఎలా ఉండగలరంటే బైబిల్లో మంచి మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముందరకు వెళ్తాను. చూడండి, సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథంలో 18వ అధ్యాయము 1వ వచనంలో దావీదు యోనాతాను స్నేహం గురించి ఉంటుంది. అక్కడ దావీదు సౌలుతో మాట్లాడినట్టు చాలించిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతనిని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోనాతాను దావీదు యొక్క స్నేహము బలపడడానికి గల కారణం ఏంటంటే, వారు స్నేహితులు అవ్వడానికి గల కారణం ఏంటంటే, అక్కడ రాస్తున్నాడు, వారి హృదయాలు ఏమైపోయాయట? కలిసిపోయాయట. దేవునికి స్తోత్రం. అంటే స్నేహితులు అంటే ఎవరు? హృదయాలు కలిసిన వారి స్నేహితులు, భావాలు కలిసిన వారి స్నేహితులు, ఆలోచనలు కలిసిన వారే స్నేహితులు. ఒకవేళ హృదయాలు కలవకుండగా, మనస్సులు కలవకుండగా, భావాలు కలవకుండగా, ఆలోచనలు కలవకుండగా స్నేహితులు చేస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా వీళ్ళు ఒకరినొకరు మోసము చేసుకుంటారు. కానీ యోనాతాను దావీదు యొక్క స్నేహంలో అయితే వారు హృదయాలు కలిసిపోయాయి. అంటే స్నేహం చేయాలి అంటే వారు హృదయాలు కలవబడాలి. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో స్నేహం చేశాడంటే, అబ్రహాముతో దేవుడు స్నేహితుడు అన్నాడంటే, దేవుని యొక్క హృదయము అబ్రహాము హృదయంతో ఏమైపోయింది? కలిసిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము యొక్క హృదయము దేవుని యొక్క హృదయంతో ఏమైంది? కలిసిపోయింది. వారి హృదయాలు రెండు కలిసిపోయాయి, వారి భావాలు కలిసిపోయాయి, వారి ఆలోచనలు కలిసిపోయాయి. ఇంకో మాట కూడా చెప్పరా, దావీదు యోనాతాను స్నేహం బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తాడు. దావీదు స్నేహం కోసం యోనాతాను ఏం చేస్తాడో తెలుసా? తన సింహాసనాన్ని కూడా వదులుకుంటాడండి. అంటే తన స్నేహితుడు దీవించబడాలని కోరుకుంటాడు యోనాతాను. తన స్నేహితుడు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటాడు యోనాతాను. తన స్నేహితుడు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటాడు యోనాతాను. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు దావీదు పట్ల అలాంటి స్నేహభావాన్ని చూపించి ఏమీ లేనివాడిగా తన ఇంటిలో నుంచి బయటకు వచ్చినటువంటి అబ్రహామును అన్నింటిలోనూ ఆశీర్వాదకరంగా మార్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. అన్నింటిలోనూ ఆశీర్వదించాడంటే అబ్రహాముని దేవుడు. అన్నింటిలోనంటే భూధాన్యములో ఆశీర్వదించాడు, పశు సంపదలో ఆశీర్వదించాడు, ఐశ్వర్యములో ఆశీర్వదించాడు, జన సంపదలో ఆశీర్వదించాడు. అన్నింటిలోనూ దేవుడు అబ్రహామును అన్నింటిలోనూ ఆశీర్వదించాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడితో స్నేహం చేసిన అబ్రహాము అన్నిటిలోనూ ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అబ్రహాముతోనే కాదు స్నేహం చేయటం, నీతోనూ నాతోనూ కూడా ఆయన స్నేహం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్తలో 15వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. యోహాను శుభవార్త 15:14. మీరు నాకు స్నేహితులై ఉంటారు.
అంటే దేవుడు ఏమి కోరుకుంటాడంటే మనమందరం కూడా ఆయనకు స్నేహితులమై ఉండాలని కోరుకుంటున్నాడు. మన హృదయం ఆయన హృదయంతో పెనవేయబడి ఉండాలని కోరుకుంటున్నాడు. మనము ఆయన ఆలోచనతో సమానంగా ఆలోచించాలని కోరుకుంటున్నాడు. మనలను ఆయనతో పెనవేయబడిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనలను ఒక భక్తులుగానో, ఒక విశ్వాసులుగానో, లేకపోతే వచ్చి భక్తులుగా వచ్చి వెళ్ళిపోయే వారుగానో ఆయన మనల్ని ఉండాలని కోరుకోవడం లేదు. మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడు? ఆయన ఒక స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీవు నేను కూడా దేవునికి స్నేహితులుగా ఉండగలము. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. నీవు నేను కూడా క్రీస్తుకు స్నేహితులుగా మార్చబడగలము. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ లోక స్నేహాలు మోసం చేయొచ్చు. ఈ లోక స్నేహస్సులు మనం విడిచిపెట్టవచ్చు. ఈ లోక స్నేహాలు మనల్ని బాధపరచవచ్చు. ఈ లోక స్నేహాలు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ దేవుని స్నేహం మనల్ని విడిచిపెట్టేది కాదు. మనలను దినదినమును అభివృద్ధి పరచి తన కృపతో మనల్ని నింపుటకు ఆయన స్నేహము నమ్మకమైనదే. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఆయన మనలను స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయన స్నేహితులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? అబ్రహాం ఏం చేస్తే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు? ఏం చేస్తే అబ్రహాము దేవునికి ఇష్టడయ్యాడు? ఏం చేస్తే అబ్రహాము దేవునికి ఇష్టడిగా మార్చబడ్డాడు? ఏం చేస్తే అబ్రహాము దేవునికి ప్రీతిపాత్రమయ్యాడు? ఏం చేస్తే అబ్రహాము యొక్క హృదయము దేవుని యొక్క హృదయంతో కలపబడింది? ఈరోజు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తే అబ్రహాముకు ఉన్నటువంటి 4 లక్షణాలు చాలా తొందరగా నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 4 విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో అబ్రహాము అనగానే మనకు గుర్తు రావాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే అబ్రహాము విశ్వాసము కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? విశ్వాసం. అదే గలతీయులకు 3:19 మనం చూస్తే అబ్రహాము అంటాడు, అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రిగా రాస్తాడు. విశ్వాసం కలిగిన వారందరికీ అతడే అబ్రహాం ఈ తండ్రి అంటాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం కలిగిన వారందరూ అబ్రహాం కుమారులుగా పిలువబడతారంటాడు. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాము విశ్వాసాన్ని కనుపరిచాడు. ఎలాంటి విశ్వాసాన్ని కనుపరిచాడు? జాగ్రత్తగా చూద్దాం. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. దేవుడు అన్నాడట అబ్రహాముతో, అబ్రహమా నువ్వే కంగారు పడొద్దయ్యా, నీకు కొడుకుని ఇస్తానన్నాడు. ఎన్ని సంవత్సరాల వయసులో కొడుకుని ఇస్తానన్నాడు? 75 సంవత్సరాల వయసులో. అప్పటికే శరీరం ఉడిగిపోయింది. అప్పటికే శరీరము చనిపోయే స్థితిలోకి వచ్చేది. అప్పటికే శరీరంలో ఉన్నటువంటి శరీర ధర్మాలన్నీ నిలిచిపోయాయి. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు కొడుకునిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. ఎలాగ ఆశీర్వదిస్తానని చెప్పాడు తెలుసా? ఆకాశ నక్షత్రంలో నేను విస్తారంగా ఆశీర్వదిస్తానన్నాడు. ఇసుక రేణువులంతా విస్తారంగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. ఇక్కడ చూస్తేనేమో వయసు పెరుగుతుంది తప్ప సంతానము కలగటం లేదు. 75 సంవత్సరాల్లో దేవుడు చెప్పాడు. అబ్రహాం అనుకుంటాడు 78లో పుడతాడేమో అనుకున్నాడు. 78లో పుట్టలేదు, 80లో పుట్టలేదు, 90లో పుట్టలేదు. అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా అబ్రహాము కనబడి అంటాడు, అబ్రహామా మరుసటి సంవత్సరానికి నీ కోవుట్లో కొడుకు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడండి? 25 సంవత్సరాలు అబ్రహాము దేవుని మీద ఆనుకుని విశ్వాసంతో ఎదురు చూచాడు. ఈరోజు నేను అంటాను, నీలో విశ్వాసం ఉందా? నువ్వు దేవునికి స్నేహితుడు అవ్వాలంటే నీలో ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని ఎబ్రీయుల రాసిన పత్రిక 11:6 ఉంది. మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేం. విశ్వాసులకు అందుకనే క్రైస్తవులకి ఒక చక్కటి పేరు ఏంటి? విశ్వాసి అంటాం. మన విశ్వాసులమే, కానీ మనలో ఏముండదు? ఏముండదండి?
విశ్వాసం ఉండదు. విశ్వాసులుగా పిలవడతాం కానీ విశ్వాసం అనేటిదే ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచుట ద్వారానే మనం రక్షింపబడుతున్నాం. విశ్వాసం ద్వారానే మనం నీతివంతులుగా తీర్చబడుతున్నాం. విశ్వాసం ద్వారానే యథార్థవంతులం అవుతున్నాం. విశ్వాసం ద్వారానే పరలోక రాజ్యానికి చేర్చబడుతున్నాం. విశ్వాసం ద్వారానే దేవునికి ఇష్టలుగా మార్చబడుతున్నాం. విశ్వాసము లేకుండా మన జీవితాల్లో దేవునికి ఇష్టలుగా ఉండటమో అసాధ్యమో. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మరి మన విశ్వాసం ఎలాగుంటుంది? మన విశ్వాసానికి ఆధారం ఏంటి? మన విశ్వాసాన్ని దేన్ని ఆధారం చేసుకుంటాం? మన విశ్వాసానికి బైబిల్లో మాట ఉంటుంది, మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. మన విశ్వాసానికి ఏది ఆధారము? దేవుని శక్తి. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కారణం ఏంటో తెలుసా? దేని బట్టి విశ్వసించాడు తెలుసా? 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా, 80 సంవత్సరాలు వచ్చినా, 90 సంవత్సరాలు వచ్చినా, 100 సంవత్సరాలు వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అబ్రహాము. కారణం ఏంటో తెలుసా? మనుషులందరూ చెప్పుంటారు, అబ్రహామా ఇంకేం పుడతారు లేవయ్యా, తన భార్య అంత కదే, మరి ఇంకేం పుడతారులే, నాకు ఎవరిని చేసుకోవాలి? హాగరును చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హాగరును చేసుకో. చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, అబ్రహాం ఇంకేం పుడతారులే, ఎలియాజరు ఉన్నాడు కదా నీ ఇంట్లో, ఆడికే రాసి ఇచ్చి ఆస్తి అంతా, ఆయన జాగ్రత్తగా చూసుకో, ఆడే నిన్ను కాపాడతాడు అని ఉంటాడు. చాలామంది ఉంటారు, లేదా వాళ్ళు తీసి తెచ్చుకో, వీళ్ళు తీసి తెచ్చుకో అని ఉంటారు. ఉచిత సలహాలు చాలామంది ఇస్తారు కదా, మనం వీటికి రెడీ. వీటికి ఉచిత సలహాలు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంటాం మనం. పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు. వినుడి వాక్యాన్ని మరుదల నాటిపతి చేయండి నాయన. అయా మేము నీకు స్నేహితులుగా ఉండు భాగ్యం మాకు దయచేయండి. నీ కృప చేత బలపరచండి నాయన. నాయనకుడు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయా. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నీ సమాధానం ఉంచండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి, నీ అభిషేకం తోడుగా ఉంచండి. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి నాయన. అయా ఇగో తండ్రి, నీ వాక్యం వింటున్న బిడ్డల జీవితంలో నీ సమాధాన కార్యాలు జరిగించండి నాయన. ఆత్మాభిషేకం అనుగ్రహించండి నాయన. వారి కుటుంబంలో ఏ లోటులు ఉన్నాయో లోటులన్నీ తీర్చండి నాయన. అయా వారి హృదయాల్లో ఏ ఆశలు ఉన్నాయో వారి ఆశలను నెరవేర్చండి ప్రభువా. అయా ఇగో తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, నీ కృప చేత బలపరిచి ఆదరించమని. అయా మీకు స్నేహితులుగా ఉండే మనస్సును, నీకు స్నేహితులుగా ఉండే భావాన్ని, నీకు స్నేహితులుగా ఉండే ఆలోచనను, నీకు స్నేహితులుగా ఉన్నటువంటి జ్ఞానమును, ప్రవర్తనను మాలో దయచేసి మీరే మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.